మరి ఈ జీవో కొట్టివేయడానికి కారణం ఎవరు? కొట్టివేయడానికి కారణం ఎవరు? ఎవరు వాదించిర్రు అంటే హరీష్ రావు మనిషి ఈ జీవోకి ఎగనిస్ట్గా వాదించిండు. హరీష్ రావు ఉన్నాడు. హరీష్ రావు ఏది ఆ రెడ్డి అడ్వకేట్ల వెనుక హరీష్ రావు ఉన్నాడు. హరీష్ రావు అంటే టీఆర్ఎస్గా వీళ్ళున్నారు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఈ జీవో కొట్టుకుపోవడానికి వీళ్ళు సాయశక్తులా మానిటరింగ్ చేసింది హరీష్ రావు. ఇక మూడవది, తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్లును గవర్నర్ చేత పార్లమెంట్లో ఆమోదింపజేసుకోవడం కోసం బీజేపీ పార్టీ చేసిన కృషి జీరో. గవర్నర్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి మనిషి అనుకోరాదు. ఇక్కడ బీసీల బిల్లును నరేంద్ర మోడీ గారి మనిషి గాంధీ రాజ్భవన్లో అడ్డుకుంటాడు. అది ఢిల్లీకి పోకుండా ఇంకా ఆన్నే నానబెట్టి ఉంటారు. అదేమో ఢిల్లీకి పోదు, ఆర్డినెన్స్కి ఆమోదం రాదు. ఈ అన్నిటిపైన కాంగ్రెస్లో ఉన్న అగ్రవర్ణాలు, బీఆర్ఎస్లో ఉన్న అగ్రవర్ణాలు, బీజేపీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా జీవోకు నిన్న ఉరితాడేసారు. ఆ జీవో న్యాయస్థానంలో నిలబడదు అని క్లియర్గా నేను కుండబద్దలు కొట్టి చెప్పిన. ఒక అడుగు ముందుకే చెప్పిన. నిజంగా అది నిలబడేది ఉంటే నేను రాజీనామా కూడా చేస్తాను చెప్పిన.